మనగలిగే పరిస్థితి ఉందా? డెఫినెట్ గా. సో ట్రంప్ మాత్రం తన తుంపరి వేషాలు మానుకోవట్లేదు. భారత్ మీద ప్రతీకార చర్యల్లో భాగంగా ఏదైతే H1B వీసాలపై ఏదైతే ఆ ఫీజు పెంచడం కావచ్చు, తర్వాత అక్కడ ఉన్న ఉద్యోగులను తొలగించి పంపించడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాడు కదా. మా అమెరికా ఎప్పుడు పై చేయి సాధిస్తుంది. సో భారత్ కూడా మరి ఆ స్థాయిలో మనం ప్రతిఘటించగలుగుతామా దానికి సంబంధించి? భారతదేశం అనేది ఒకప్పటిలా కాదు. ఇప్పుడు భారతదేశం 2014 కంటే ముందు 2013లో కాదు. భారత్ అనేది ఒక శక్తివంతమైన దేశం, ప్రపంచ పటంలోనే ఒక శక్తివంతంగా తయారైన దేశం. ఒకప్పుడు మనం ఈ డిఫెన్స్ ఐటమ్స్ కూడా డిఫెన్స్ సంబంధించిన ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటామో 616 కోట్లు ఉండేది 2013లో, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు 30,000 కోట్లకు చేరుకుంది. 30,000 కోట్లకి 86 దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈవెన్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా. అంటే వాళ్ళు అనుకున్నంతగా ఈజీగా భారతదేశం లేదు. ఇప్పుడు 4th ఎకనామిక్లో 4వ అతిపెద్ద దేశం మనది. ఇంకో 3వ స్థానానికి పోతా ఉన్నాం. ఇంకొక నెంబర్ 1 పొజిషన్ పోవాలని 2047 లక్ష్యంగా వికసిత్ భారత్ అనేది సాధించుకోవాలని ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పోతా ఉన్నారు. సో అది గమనించలేకపోతున్నారు. భారత్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలోనే అన్ని దేశాలు కూడా భారత్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అన్ని రకాలుగా. సో ఇప్పుడు ట్రంప్ అనుకున్నంత ఈజీగా ఈ భారత్ భారత్ భయపడుతుంది, భారత్ మా చేతుల్లోకి వస్తుంది, మేము చెప్పినట్టు వింటుందంటే అది కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. మనకు తెలుసు, మనం ఏం చేయాలో మనం అది చేస్తాం. ఏ డిప్లొమాటిక్ టైస్ ఉంటాయో, ఏ దేశాలతోటి మనం ముందు పోతామో. మనకి ఎందుకు పాల్పడింది భారత్, దానికి సంబంధించి చెప్పండి. ఎక్కడ పాకిస్తాన్ తోటి అదే వాళ్ళు కాలబేరానికి వచ్చారు, బతిలాడిర్రు, మా సైన్యాన్ని కోల్పోతున్నాం, మా జట్లు కోల్పోతున్నాం. తర్వాత ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఎక్కడ కూడా కాల్పులకు సంబంధించిన అంశంలో ఆ సరిహద్దు రాష్ట్రాల్లో మరి ప్రతిరోజు ఈ యొక్క మారణకాండ ఇప్పుడు మన సరిహద్దులు లేవు కానీ పిఓక ప్రాంతంలో వాళ్ళ మనుషుల్ని పిఓక ఉన్న ప్రాంతం సివిలియన్స్ సామాన్య ప్రజల మీద వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే మాకు పాకిస్తాన్ పిఓకే సపరేట్ దేశం కావాలి, లేదంటే ఇండియాతో మేము మనగలుగుతాం, ఇండియాతో ఉంటాం అని చెప్పి వాళ్ళు అంటుంటే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. మన సరిహద్దులు మొత్తం కూడా ఇప్పుడు సేఫ్గానే ఉన్నాయి. మనం ఒకప్పుడు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు పొద్దున చూస్తే టీవీలలో చొరబాట్లు, టెర్రరిస్టులు, అది ఇది రకరకాల ఇష్యూస్ ఉండే. మన లోపలికి వచ్చి హైదరాబాద్లో బాంబు పేలులు పేల్చారు, అది మనకు గుర్తులేదా? అలాంటిది 2014 తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒకటి ఎక్కడైనా జరిగిందా? ఆ పహల్గామ్లో జరిగింది, ఇంకొకటి జరిగింది. దానికి మనం బదులు తీర్చుకున్నాం. అంతకుముందు సర్జికల్ స్ట్రైకు, మననేమో ఆపరేషన్ సింధూర్ 1. సో చేపట్టిన తర్వాత ఒక్కడన్నా లోపలికి వస్తున్నాడు టెర్రరిస్టు. అలాంటిది భారతదేశం చేస్తుంది. భారత ఆర్మీ అన్నిటికీ సంసిద్ధంగా ఉంది. ఒక స్ట్రాంగ్ రిప్లై అనే ఆలోచనతో పాకిస్తాన్ తోటి. డాక్టర్ పివి రెడ్డి గారు ఆపరేషన్ సింధూర్ ఆపేశారు, ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్నారు. వాళ్ళేమో దేశం బయట ఉన్న శత్రువులు, వీళ్ళేమో దేశంలో ఉన్న మన ప్రాంత బిడ్డలు, మన దేశ బిడ్డలు. సో ఈ అంశంలో వాళ్ళు చర్చలకు వస్తానా కూడా బీజేపీ ముందుకు రావట్లేదు. ఇప్పటికీ ఇంకా మరి ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపడాన్ని ఎట్లా చూస్తారు? నేను ఒకటే శ్రీనివాస్ గారు, నేను ఒకటే కోరుకుంటాను. నేను చాలా మంది పాపం అంటే నక్సలైట్లో ఎంతో మంది అప్పట్లో తిండి లేకనో లేకపోతే భూముల కోసమో భక్తి కోసమో మరి నక్సలైట్ ఉద్యమంలో చేరారు. వాళ్ళందరూ ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. సో దీంట్లో భాగంగా వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు కూడా ఉండాలి, వాళ్ళ పిల్లలు ఉండాలి, వాళ్ళ కుటుంబాలు ఉండాలి, అడవుల్లో ఎక్కడో ఉండకుండా. ఎందుకంటే ఎన్ని రోజులను యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు కూడా చర్చలు జరుపుతూ అంటున్నారు. నేను అందుకే వాళ్ళు అందరు కూడా ఇప్పుడు ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న కూడా చెప్పింది అనుకుంటా, డీజీపీ గారు మాట్లాడుతున్నారు, అంటే మీరు అందరు లొంగిపోండి, ఇక్కడ చర్చలు కాదు, లొంగిపోండి టోటల్ గా, మీ బతుకులు మీరు బతకండి, మీకు సపోర్ట్ చేస్తాం, రకరకాల ద్వారా సపోర్ట్ చేస్తాం, మీ ఫ్యామిలీస్ కానీ కుటుంబాలు, మీ పిల్లలందరూ. మన ఎంతమందిని కోల్పోతా ఉన్న పాపం వాళ్ళందరినీ కూడా. వాళ్ళందరినీ ఒకటి ఏంటంటే అందరూ వచ్చి సామాన్య జీవితం గడపండి. సామాన్య జీవితంలో వాళ్ళు కూడా ఈ తెలంగాణ, ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణలో భూముల రేట్లు పెరిగినాయి, అభివృద్ధి జరుగుతూ ఉంది, కొంత ఇది జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా భాగంగా ఎన్ని రోజులైనా అడవుల్లో ఉంటారు. సో అవన్నీ కూడా కొంచెం ముందుకొచ్చి మరి వాళ్ళ సామాన్య జీవితం వాళ్ళు గడుపుకుంటే రేపొద్దున అందరూ కూడా బాగుంటారు. బీజేపీ చర్చలు జరపట్లేదు, కేవలం ఎన్కౌంటర్లు మాత్రమే చేస్తుంది. ఇది నిత్యం అది అంటే బేసిక్ గా ఏంటంటే బీజేపీ కాదు, అది భారత ప్రభుత్వం. ఏంటంటే భారత ప్రభుత్వం అంటే ఇట్లాంటిది జరగకూడదు, ఎందుకంటే ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ లో భారత ప్రభుత్వం పోతా ఉంది కాబట్టి అడవులు కానీ వేరే అయినా కూడా
ఎట్టి పరిస్థితుల్లో వాటిని డెవలప్ చేయాలనే ఆలోచనతోటి Right. చేద్దామనే ఆలోచనతోటి ముందుకు పోతుంది తప్పితే వాళ్ళ మీద ఒక కసితోటో లేకపోతే ఇంకోటి కాదు. దీంతో పాటుగా ఈ భారతదేశ చుట్టుపట్ల చిన్న చెప్పమంటారా, అది సర్ క్రీక్ గురించి చెప్పమంటారా? సర్ క్రీక్ అనేది బేసిక్ గా ఒక 300 కిలోమీటర్ల పొడవు ఉంటుంది లోపల. గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది గుజరాత్ కి కరాచీకి మధ్యలో ఉంటుంది. అదంతా కూడా వాటర్ ఏరియా, ఏదైతే తీర ప్రాంతం. 100 కిలోమీటర్ల లోపలికి, తర్వాత 3 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారు అంటే టోటల్ గా ఆ తీర ప్రాంతం అంటే మాకే కావాలి, మేము మాది అని చెప్పి అంటున్నారు. భారతదేశం ఒకటే చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో ఆ సర్ క్రీక్ లో మధ్యలో ఒక లైన్ పెట్టి ఇటువైపు